న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. శివకేశవుల ఆలయానికి పోటెత్తిన భక్తులు. కార్తీక మాస సోమవారంతో ప్రత్యేక పూజలు. రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూడాలి. వరి ధాన్యం రాసులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిగ్రీ కళాశాలల బంద్. ఆగమ్య గోచరంలో విద్యార్థుల భవిష్యత్. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్. ఆర్మూర్ మండల కార్యాలయం ఎదుట ధర్నా. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. నింబగిరి ఆలయగిరి ప్రదక్షిణ జరిపిన యాగ సంరక్షకులు. ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే లింబాద్రిగుట్ట శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నింబాచల గిరి ప్రదక్షిణ జరిగింది. నింబాచల గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మోక్షంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. లింబాద్రిగుట్టపై అక్టోబర్ 27 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహుని ఆయుధమైన శ్రీచక్ర స్వాముల వారిని గిరి ప్రదక్షిణ గావించారు. శ్రీవారి ఉత్సవ యాగ సంరక్షణమునకు శ్రీచక్ర స్వాముల వారిచే నింబాద్రికొండ ప్రదక్షిణ జరుపుతారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీచక్ర స్వాముల వారిని పల్లకిలో పుష్పాలంకృతులను చేశారు. మేళ తాళాలు, బాజా భజంత్రీలు, మంగళ హారతిలో వెంటరాగా భగవంతుని సంకీర్తనలతో భక్తజనులు గోవింద నామస్మరణతో వెంట నడువగా కొండ ప్రదక్షిణ గావించారు. వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణ చేయగా క్షేత్రం అడవులు, కొండలు పులకించిపోయాయి. నవాహినిక క్రియ రూపమున ప్రకాశించే ఇట్టి మహోత్సవము నందు సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నృసింహుని నివాస స్థలమైన నింబగిరి కొండపై జరిగిన శ్రీచక్ర స్వాముల గిరి ప్రదక్షిణం చేయుటకు వచ్చిన భక్తుల జీవితం ధన్యమవుతుంది. గిరి ప్రదక్షిణ చేసిన భక్తుల మనోభిష్టములను ఆ లక్ష్మీ నృసింహుడు నెరవేర్చి ఆయురారోగ్యాలు సంపాదన చేకూర్చుతాడని భక్తుల నమ్మకం. తులసి వివాహం స్వామి యోగ నిద్ర నుండి మేల్కొనిన పర్వదినం పురస్కరించుకొని విష్ణు ప్రబోధోత్సవంతో పాటు శ్రీ తులసి వివాహం జరిపారు. మొదట తులసి విష్ణువుకు ఆసనాది మంత్ర పుష్పాంతము వరకు షోడశోపచార పూజను సంగి వాద్యఘోషములచే స్వామిని మేల్కొలిపారు. స్వామిని ప్రార్థించి పుష్పాంజలి సమర్పించారు. తదుపరి శాస్త్ర విధిగా తులసి విష్ణువుల వివాహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చే గిరి ప్రదర్శన పాల్గొన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని, జాతర రోజు కూడా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐ సందీప్ తో పాటు సివిల్ పోలీసులు, మహిళా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన బ్రహ్మోత్సవంలో భాగంగా లింబాద్రి గుట్ట గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన స్వామివారిని మొత్తం గుట్ట చుట్టూ మన సుదర్శన చక్రం అమ్మడం జరుగుతుంది. సుదర్శన చక్రం మన గుట్ట చుట్టూ దిగ్బంధనం చేస్తున్నట్టు స్వామివారు ఎలాంటి దుష్టులు, దుష్టశక్తులు ఎలాంటి హాని జరగకుండా బ్రహ్మోత్సవాలు అంటే రథోత్సవం బాగా జరగాలని చెప్పి స్వామివారి సుదర్శన చక్రం అమ్మడం జరుగుతుంది. ఈ సుదర్శన చక్రం గిరి ప్రదక్షిణలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ రథోత్సవాల భాగంగా కూడా టాయిలెట్స్ కావచ్చు, అంటే టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, నీటి వసతులు కావచ్చు, ఇంకా చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము ప్రతి ఒక్కటి సర్వ సమాజ్ కమిటీ మన ఆలయ ధర్మకర్త పార్థసారథి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది.
దానిపైన కూడా రేపు మొత్తం ఫీల్డ్ విజిట్ చేసి గుట్ట దగ్గర ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసుకొని దాన్ని తొందరనే రేపు ఈవినింగ్ వరకు ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పి, అలాగే మరియు రూట్ కూడా వన్ వే రూట్ మ్యాప్ కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు గమనించాలా, అదే రూట్ ఫాలో అప్ చేయాలా, కంపల్సరీ రివర్స్ అంటే ఉల్టా పోతే కంపల్సరీ ఫైన్లు పోలీసులు చేస్తారని చెప్పించి గుర్తుంచుకోవాలా. కంపల్సరీ అందరూ కూడా లింగాపూర్ పల్లికొండ బైపాస్ని వాడుకోవాలని చెప్పి ప్రజలకు విన్నవించుకుంటున్నాము. ఇలాంటి గుట్ట దగ్గర సమస్యలు ఉంటే సర్వసమాజ్ కమిటీల దృష్టిలోకి తీసుకొస్తే మేము ఆ పంతులకు చెప్పి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో, ఎవరికి చెప్తే సాల్వ్ అవుతుందో అని చెప్పించి మేము కూడా అన్ని ఏర్పాట్లని అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అలాగే రథోత్సవంలో మొత్తం చుట్టూ ఉన్న గ్రామాలందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పించి లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ఈ రథోత్సవం బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి ధాన్యం రాకుండా ఉండేందుకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెల్తరోడ్ అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పటిష్ట గస్తీ నిర్వహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశించారు. తానూరు మండలం బెల్తరోడ అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద 24 గంటలు పటిష్ట గస్తీ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం తానూరు మండలం బెల్తరోడ అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ ను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పంటల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనందున పక్క రాష్ట్రం నుంచి పంట అమ్మేందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నందున నిరంతరం పటిష్ట నిఘా ఉంచాలన్నారు. చెక్ పోస్ట్ గుండా జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వాహనాల వివరాల నమోదుకు సంబంధించి రిజిస్టర్ పరిశీలించారు. తనిఖీ చేసిన వాహనాల వివరాలకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలని చెప్పారు. ఈ తనిఖీలో బైన్స సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్జీ ప్రసాద్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీఓ నీరజ్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా క్వింటాల్కు 8,110 రూపాయల కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు తెలిపారు. సోమవారం బైన్సా వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని కలెక్టర్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, రైతులు, అధికారులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా క్వింటాల్కు 8,110 కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మార్కెట్ యార్డులో తాగునీరు, విశ్రాంతి గదులు, తూకం యంత్రాలు, కంట్రోల్ రూమ్ వంటి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో 1,41,455 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 11,08,646 క్వింటాల దిగుబడి అంచనా వేశామని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులంతా తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మాత్రమే అమ్మాలని సూచించారు. పంటను బాగా ఆరబెట్టుకుని తెస్తే ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. తేమ శాతం విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, అధికారులు సహకరిస్తారని భరోసా ఇచ్చారు. జిల్లాలో 17 జిన్నింగ్ మిల్స్, 17 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు. అనంతరం ముధోల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగిందని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. తేమ శాతం విషయంలో అధికారులు సడలింపు ఇవ్వాలని ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రైతులు పత్తిని వీలైనంతగా ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. పత్తి రైతులందరికీ మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డులో కలెక్టర్, శాసనసభ్యులు సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలించారు. ప్రతి గింజ సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. దశల వారీగా టోకెన్లు జారీ చేసి పంటలన్నింటినీ కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్, ఏడీ మార్కెటింగ్ గజానన్, జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ సిద్దిఖీ, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీఓ నీరజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయడం జరిగింది. నాతో పాటు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, ఏఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి సీసీఐ కొనుగోలు కార్యక్రమం ఫస్ట్ డేస్ స్టార్ట్ చేస్తారు. సీసీఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి మనకి ఫ్లడ్ వల్ల అంటే అన్టైమ్లీ రెయిన్స్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది. సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా, వాళ్ళది 12% అప్పర్ లిమిట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 100% రైతులకు కోఆపరేట్ చేస్తారు.
మనందరికీ నమ్మకం ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది రైతులు ఇప్పుడు యాప్లో 8 కనపడుతుంది, 12 కనపడతలేదు, 7 కనపడుతుంది, అది ఒక మాట చెప్పారు. అది కూడా మన ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి అది కూడా పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాము. అదే రైతుకి ఎలాంటి నష్టం రాకుండా చూడడానికి బాధ్యత మనకి ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికోసం 100% కోఆపరేట్ చేస్తారు. అది కాటన్ వాళ్ళతో మనం కూడా మాట్లాడతాం. ఈ రోజు నుంచి మీ కాటన్ స్టార్ట్ అయింది కాన్స్టిట్యుయెన్సీలో. కొన్ని రోజుల తర్వాత మీ సోయాబీన్ పర్చేస్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ రైతులకి ఒకే రిక్వెస్ట్, రూమర్స్ నమ్మకూడదు. ఖచ్చితంగా ఒక్కొక్క గింజలు కూడా మనం పర్చేస్ చేస్తాం. మాయిశ్చర్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వీలున్న వరకు డ్రై చేసి తీసుకువస్తే ఇంకా ఫాస్ట్గా కొనుగోలు అవుతుంది. లేకపోతే మళ్ళీ మార్కెట్ ప్లేసెస్లో ఆరపెట్టి కొనుగోలు అవుతుంది. జాగా ఈ సంవత్సరం కూడా మా ముదోల్ నియోజకవర్గంలో బైసా అండ్ కుబేర్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి కొనుగోలు అయిపోయింది. ప్రతి రైతుకు ఎంఎస్పీ ప్రైస్ ప్రకారం 8,100 రూపాయలు ఉంది. ప్రతి రైతు సదువినియోగం చేసుకొని మన కాటన్ మార్కెట్ యార్డ్లో కానీ ఫ్యాక్టరీలో కానీ కిసాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మీరు పత్తి తీసుకొచ్చి మన మార్కెట్లో మన జీనింగ్ ఫ్యాక్టరీలో అమ్మవచ్చు. అదేవిధంగా తేమ శాతం ఏదైతే రైతులు అందరూ డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా తేమ శాతం ఏదైతే గవర్నమెంట్ 12% డిసైడ్ చేసుకుని అది లేకుండా కూడా 17-18 వరకు కూడా పత్తి కొనుగోలు చేయడానికి మేము సిద్ధం ఉన్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పారు. నేను కూడా చెప్తున్నాను. కావాలంటే అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడి మన బాంబేలో సీఎండీ ఉంటారు, వాళ్ళకి మాట్లాడి తేమ శాతం పెంచుతామని ఈ సభాముఖంగా మీకు అందరికీ చెప్తున్నాను. మరి ఇంకొకసారి రైతు సోదరులకు పత్తి రైతు సోదరులకు దిగువాలి. ఇంకొకటి 7 గుంటలు 12 గుంటలు ఏదో అంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది, దానికన్నా తక్కువ కాదు. ఏమైనా రాజీ తక్కువ అనిపిస్తే దానికి 12 గుంటలు చేసి రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనుకుని స్టేట్ గవర్నమెంట్ అని ప్రభుత్వానికి చెప్తూ ఉంది. రైతులు ఈ సంవత్సరం చాలా కష్టాల్లో ఉన్నారు. దిగుబడి రాలే, వర్షాకాలం ఎక్కువ పడ్డది. దానికోసం రైతులకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఒకే షిఫ్ట్ లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. కార్మికుల సంక్షేమం కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. మున్సిపల్ కార్మికులపై పనిభారం తగ్గించేందుకు గాను ఒకే షిఫ్ట్ లో పని చేయించాలని కోరారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికులను ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకే షిఫ్ట్ లో పని చేయించేవారన్నారు. కానీ ఇటీవల ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్ట్లలో పని చేయించాలని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. వివిధ సర్కిళ్లలో పనిచేసే కార్మికులు తమ ఇంటి నుండి 2 సార్లు రావడం, 2 సార్లు ఇంటికెళ్లడంతో ప్రయాణ ఛార్జీలు రెట్టింపు అవుతాయన్నారు. అదేవిధంగా సమయం వృధా అవుతుందన్నారు. 2 షిఫ్టుల పద్ధతి వల్ల కార్మికులకు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండదన్నారు. అదే సమయంలో అదనపు ప్రయోజనాలు కూడా లేవన్నారు. కావున గతంలో లాగే ఒకే షిఫ్ట్ లో పని చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె రాజేశ్వర్, డి రవికిరణ్, కె రాము, సాయిలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని పారిశుద్ధ కార్మికులకు 2 షిఫ్టుల్లో విధులు కొనసాగించాలి, నిర్వహించాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని రద్దు చేసి ఒకే షిఫ్ట్లో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు విధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతకుముందు ఏంటంటే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మున్సిపల్ కార్మికులకు ఒకే షిఫ్ట్లో విధులు ఉండేవి. తద్వారా పనులు ఈజీగా జరిగేవి. అదేవిధంగా వాళ్ళు విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు 2 షిఫ్టులు అంటే ఉదయం 5 నుంచి 10 గంటల వరకు ఒకటి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇట్లా 2 షిఫ్టులు చేయడం వల్ల వాళ్ళు ఇవాళ విధులకు హాజరు కావడానికి 2 సార్లు ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా వాళ్ళు విధులు నిర్వహించుకొని తర్వాత రెస్ట్ తీసుకుందామంటే వాళ్ళకు రెస్ట్ లేని పరిస్థితి ఉన్నది. ఉదయమే 5 గంటలకు నిద్ర లేవడం, అదేవిధంగా సాయంత్రం దాకా విధులు నిర్వహించడం అంటే పారిశుద్ధ కార్మికులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయి. కాబట్టి వాళ్ళ యోగక్షేమాల్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా వాళ్ళకి అదనపు ప్రయాణ ఛార్జీలు కూడా అవుతాయి. అదనంగా మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చే అదనపు ఉపయోగాలు కూడా ఏం లేవు. కాబట్టి ఒకటే షిఫ్ట్లో మున్సిపల్ కార్మికులకు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము యూనియన్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పర్మనెంట్
ఉద్యోగులకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు ముఖ్యంగా పనిముట్లు, యూనిఫామ్లు, అదేవిధంగా రక్షణ పరికరాలు ఇస్తామని చాలాసార్లు చెప్తా ఉన్నారు. మేము కార్మిక సంఘంగా అనేక సార్లు విన్నవిస్తున్నాం, ధర్నాలు చేశాం, ఇస్తామని చెప్తున్నారు కానీ అది అమల్లోకి రావట్లేదు. ఇప్పటికైనా వెంటనే ఈ పనిముట్లు కానీ, యూనిఫామ్లు కానీ, సబ్బు నూనెలు కానీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే బదులు శిక్షణపరమైన విద్యను అభ్యసిస్తే జీవితంలో త్వరగా స్థిరపడవచ్చని ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి సూచించారు. విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నగరంలోని గంగస్థాన్లో యూవీ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల 2వ బ్రాంచ్ ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, డాక్టర్ ప్రతిమ పలువురు అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబం వారి పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలని ఆశిస్తారన్నారు. కానీ ఇది కొందరికి మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. మంచి ప్రొఫెషనల్ కోర్సులలో చేరితే జీవితంలో స్థిరపడవచ్చని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదివితే అది కాస్త నిరాశపరిచే విషయమన్నారు. ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసి విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారు ఉన్నారన్నారు. డబ్బు కోసం విదేశాలకు వెళ్లిన మాతృభూమి మూలాలను మర్చిపోవద్దని పేర్కొన్నారు. ఇటీవల ఒక దురదృష్టకరమైన విషయాన్ని గుర్తు చేశారు. విదేశాలలో ఉన్న వ్యక్తి తండ్రి మరణిస్తే స్నేహితుని ద్వారా అంతిమ యాత్రను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించే దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. డబ్బు, విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారు స్వదేశానికి వచ్చి తల్లిదండ్రుల సేవ చేసుకోవాలని సూచించారు. కళాశాల యాజమాన్యం సైతం విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. అతిథుల ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు మీకు ఎడ్యుకేషన్, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ తోని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ధైర్యాన్ని ఇస్తుంది కనుక మరి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్బి కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ సైన్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ పోతే మీరు స్వతహాగా ఏదైనా చేసుకోగలుగుతారు. డాక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్. లేదు నేను జూనియర్ అసిస్టెంట్ అవుతా, సీనియర్ అసిస్టెంట్ అవుతా అనే విధంగా, లేకపోతే గ్రూప్ 1 నేను అడిషనల్ కలెక్టర్ అవుతా, డిఎస్పీని అవుతా అని అనుకుంటే కష్టపడి చదివిన తర్వాత ఒక్కొక్కరిని అడగాల్సిందే. ఆ అడిగేది ఏంటంటే మన కష్టపడి మన నాలెడ్జ్కు మన జాబ్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఉద్యోగం మనం చేస్తాం. కానీ ప్రొఫెషనల్ కోర్సెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ వన్ ఆఫ్ ద అడ్వకేట్ అని కనుకో, అడ్వకేట్గా స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ చేసి నీ సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటావు. నీ నాలెడ్జ్ ఉంటే చక్కగా నీ ఉన్న డాక్టర్స్ కంటే, లాయర్స్ కంటే ఎక్కువగా సంపాదించగలుగుతావు, కష్టపడగలుగుతావు, సోషల్ వర్క్ చేయగలుగుతావు, నువ్వు సేవ చేయగలుగుతావు. అదేవిధంగా ఇప్పుడు యూవీ కాలేజ్ మీరు ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇంకా ఇతరతర ఏ కోర్సెస్ చెప్తా ఉన్నారో వాటన్నింటినీ చక్కగా మీ మేనేజ్మెంట్ యొక్క పరిధిలో వారి ఆలోచనకు అనుగుణంగా మరి మీకు ఏ ఆలోచన ఉంది, మరి ఏ కంట్రీకి వెళ్తారు. ఇంతకుముందు పెద్దలు రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాకేష్ రెడ్డి గారు సామాన్యులు సైతం ఉన్నత విద్యను అభ్యసించే వెసులుబాటు కల్పించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టడంతో కళాశాలను నడపడం కష్టంగా మారిందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ కళాశాలకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఫీజు బిల్లుల కోసం చేపట్టిన బంద్ కు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తలపెట్టిన బంద్ కు ఏఐఎస్ఎఫ్, ఏఐపిఎస్యు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, ఏఐపిఎస్యు జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కోట్లు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. చేయకపోతే ప్రైవేట్ యాజమాన్యాలతో కలిసి విద్యార్థి ఉద్యమాలు తీవ్ర రూపం దాల్స్తాయని హెచ్చరించారు. పేద విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసి పై చదువులకు వెళ్లాలంటే ప్రైవేట్ కళాశాలలో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శుభోద్, కుషాల్, గోపాల్ సింగ్, ఠాకూర్, సునీల్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు అనిల్, ఏపీఎస్ జిల్లా కార్యదర్శి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు, ఈ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు, మొత్తం 4 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. విద్యార్థులు అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక మంది విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత పై చదువులు చదువుకోవాలంటే సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకెళ్ళలేక ఆ విద్యార్థులు పై క్లాసులలో వాళ్ళకి మెమోలు ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏదైతే విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు కేవలం ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రమే ఈరోజు రోడ్డుపైకి వచ్చి ధర్నాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ విద్యార్థి లోకం మొత్తం వచ్చి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లు ముట్టడి చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు రఘురామ్, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఏఐపిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ని, స్కాలర్షిప్ని తక్షణమే విడుదల చేయాలని ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయక ఈ రోజు నుంచి విద్యా సంస్థల యజమానులు, డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ పీజీ కాలేజ్ విద్యా సంస్థల యజమానులు ఏదైతే బంద్ ఇచ్చిర్రో ఆ బంద్కు ఏఎస్ఎఫ్ ఏఐపిఎస్ విద్యార్థి సంఘంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో తక్షణమే వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటు ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే బంద్కు పిలుపునిచ్చారో వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఏదైతే పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ని విడుదల చేయాలి. దాంతోపాటు అదేవిధంగా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా సంస్థలు బంద్ కావడం ద్వారా ఈరోజు విద్యార్థులకు ఇవాళ సెమిస్టర్ ఎగ్జామ్ దగ్గరకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పాఠ్యాంశాలు పూర్తి కాక ఇవాళ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉందో అది వెంటనే విడుదల చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులతోటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి. చర్చలు జరపకపోతే, విడుదల చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఏఐఎస్ఎఫ్. నా పేరు అనిల్, ఏపీఎస్ జిల్లా కార్యదర్శి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు, ఈ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు, మొత్తం 4 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. విద్యార్థులు అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక మంది విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత పై చదువులు చదువుకోవాలంటే సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకెళ్ళలేక ఆ విద్యార్థులు పై క్లాసులలో వాళ్ళకి మెమోలు ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏదైతే విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు కేవలం ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రమే ఈరోజు రోడ్డుపైకి వచ్చి ధర్నాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ విద్యార్థి లోకం మొత్తం వచ్చి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లు ముట్టడి చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సమస్యల సాధనకి అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యపై నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో 2010 సంవత్సరంలో 33 రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న జీవో నెంబర్ 41 ప్రకారం బీడీ కార్మికులకు వేతనాలు, కరువు భత్యం చెల్లించాలన్నారు. 1000 బీడీలకు 800 కూలీ ఇవ్వాలని, బీడీ కార్మికులందరికీ PF, ESI ఇన్సూరెన్స్ ఇవ్వాలని, బీడీ పరిశ్రమపై GST, కోఫ్టా చట్టం రద్దు చేయాలని, బీడీ కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతు లేకుండా 4,016 రూపాయల జీవన భృతి, కేంద్ర ప్రభుత్వం 6,000 జీవన భృతి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి SD సయ్యాద్, నిజామాబాద్ జిల్లా నాయకులు డి పోషెట్టి, రాష్ట్ర కమిటీ సభ్యులు సాయగౌడ్, నర్సింహులు, పుష్పలత, BLTU నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఎం రాజేందర్, నగర అధ్యక్షులు అనిల్, కార్యదర్శి జి గంగశంకర్, శ్రీనివాస్, BDSF జిల్లా అధ్యక్షులు సంజయ్, జిల్లా నాయకులు నరేందర్, లక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికుల సమస్యల
పరిష్కారం కోసము ఈరోజు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత నెల 11-12 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగినది. ఈ మహాసభలల్లో ఈరోజు తెలంగాణ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలనేది పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి తక్షణ సమస్య అది అందరికీ PF, ESI పెన్షన్ సౌకర్యంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలా. తర్వాత బీడీ పరిశ్రమ పెట్టినటువంటి కోప్టా చట్టం కానీ GST కానీ తొలగించాలా. అదేవిధంగా ఇవాళ బీడీ కార్మికులకు 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేటు పెట్టడం జరిగినది. ఎలాంటి షరతులు లేకుండా 2014 ఫిబ్రవరి 28 కటాఫ్ డేట్ తొలగించి అందరికీ 4016 రూపాయల జీవనభృతి ఇవ్వాలా. తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితే జీవనభృతి ఇస్తున్నదో కేంద్ర ప్రభుత్వం కూడా 6000 రూపాయల జీవనభృతి ఇవ్వాలా. ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఈ EPF పెన్షన్ మినిమం 1000 రూపాయలు మాత్రమే వస్తున్నది. మినిమం 1000 రూపాయలు కాకుండా ప్రతి ఒక్కరికి 9000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా. అదేవిధంగా ఇవాళ కొన్ని బీడీ కంపెనీలు ఇవాళ PF కార్మికులతో వరది బీడీ చేయించడం జరుగుతున్నది. అదేవిధంగా PF జీవో ప్రకారంగా కానీ మరి బీడీ కార్మిక సంఘాలతోటి యజమానులు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం కానీ మరి వేతనాలు ఇవ్వడం లేదు. 3 రూపాయల నుంచి 11 రూపాయలు తక్కువ ఇస్తున్నారు. మరి జీవో ప్రకారంగా కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా వేతనాలు తక్కువ ఇస్తున్నటువంటి యజమాన్యం మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా కార్మికులకు ఇవాళ తినుబండారాలు కుర్కురే ప్యాకెటు, BPT రైసు, అప్పుడాలు, పసుపు, ధనాల పొడి ఇట్లా రకరకాల వస్తువులు వాళ్ళ చేసిన కష్టం నుంచే వాళ్ళ కొనాలనేది కొన్ని బీడీ కంపెనీలు ఇవాళ ఒత్తిడి చేస్తున్నారు. దీని ఫలితంగా వాళ్ళు చేసిన కష్టం కూడా కార్మికులు అక్కడనే పోతున్నది. ఇలాంటి ఒత్తిళ్లు చేయకూడదు. కార్మికులందరి సమస్యలు పరిష్కారం చేయాలన్నది ఈరోజు పిలుపులో భాగంగా ఆందోళన. బహుజన శ్రామికుల నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ విమర్శించారు. బహుజన బస్తీలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని పేర్కొన్నారు. బహుజన లెఫ్ట్ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ ధనవంతులు నివాసం ఉంటున్న ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలతో మౌలిక సదుపాయాలు ఉంటే దేశానికి సంపద సృష్టికర్తలైన బహుజన శ్రామిక వర్గం నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలక వర్గాలు వైఫల్యం చెందాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం బహుజన శ్రామిక వర్గం ఉద్యమించాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్లో ఈరోజు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం కాలేజీలు బంద్ చేసుకొని ఈరోజు విద్యార్థులు ఇళ్లలో ఉంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాలేజీలను రీఓపెన్ చేసే విధంగా ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ యాజమాన్యాలకు విద్యార్థులకు చెల్లించాలని మేము విద్యార్థి సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చూస్తూ ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంది, మన పిల్లలు ఏదో అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉన్నాం. అంటే మనం ఏదో బతకడం కోసం బతుకుతున్నాం తప్ప మనం మంచి భవిష్యత్తు కోసం ఒక మంచి జీవితం రేపటి భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలనేది లేనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మేము మీకు పెన్షన్ ఇస్తాం, మీకు ఇట్లా ఇల్లు కట్టిస్తాం, మీకు ఇంత ఇస్తామని. మనల్ని సొంతంగా కాళ్ళ మీద నిలబడి బతకాలా అని చెప్పేసి ఏ ప్రభుత్వం చెప్పట్లేదు. ఇలా మన పిల్లలు ఆటోలు నడుపుకుంటున్నారు. ఆటోలకి గవర్నమెంటే లోన్ ఇస్తే ఆ లోను కొద్దిగా కట్టుకునే విధంగా ఒక పుక్కేమేమని అడగట్లేదు. మనం కూడా కష్టం చేసి ఆ లోన్ ఎంతో వడ్డీ లేకుండా కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మనకు బ్యాంకు లోన్ ఇవ్వడు. ప్రైవేట్ ఫైనాన్స్కి పోవాలి. ప్రైవేట్ ఫైనాన్స్కి పోతే మన రక్తాన్ని పీల్చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే ఏ కొంచెం వడ్డీ కట్టకపోయినా వాడు మనల్ని తీసుకుపోయి బండి గుంజుకపోతాడు. ఆ బండి గుంజుకపోతే మళ్ళీ దానికి వడ్డీ చక్రవడ్డీ కట్టి మళ్ళీ ఆటో విడిపించుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు చూస్తుంటే మనం ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కష్టపడంగా కూడా కొన్ని చాలామంది మన కుటుంబాలలో బీడీ కార్మికులు కానీ మన వ్యవసాయ కార్మికులు కానీ మనమందరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల కుటుంబాలలో చాలామంది ఆరోగ్యం బాగలేదని తెలిసి వాళ్ళు గర్భసంచి లాంటి ఆడవాళ్ళైతే మగవాళ్ళకైతే రకరకాల రోగాలు ఇవన్నీ మనం ఆరోగ్యం లేదు బాగలేదని తెలిసి మనం హాస్పిటల్కి పోలేము. హాస్పిటల్కి పోతే 50,000 1,00,000 రూపాయలు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షలు.
గవర్నమెంట్ హాస్పిటల్కి పోతేనేమో అక్కడ వైద్యం సరిగా ఉండదు, డాక్టర్లు ఉంటే అక్కడ సిబ్బంది ఉన్నారు, సిబ్బంది ఉంటే డాక్టర్ ఉంటే మనల్ని చెకప్ చేసే మిషన్లు ఉండవు. ఇట్లాంటి పరిస్థితిలో మన జీవన విధానం కొనసాగుతూ ఉంది. కాబట్టి మనం ఉన్న దగ్గరన్నా కనీసం మన బతుకులు మార్చుకోవాలనుకున్నప్పుడు ఈ కాలనీ పర్లేదు, ఆ రోజు మనందరం కొట్లాడడం మూలంగా ఓట్ల కోసం ఇచ్చారు, వాళ్ళకి మన మీద ఏం ప్రేమ ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే మన అరుణక్క మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కలిసి ఏంటంటే ఇక్కడ ఇంటింటికి వెళ్ళి మనము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటిది, ఈ ఒక్క కాలనీతో పోరాటం చేస్తే పక్క కాలనీలన్నీ కూడా కదులుతాయి. కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా ఒక కాలనీ ఉంది. మనము ఈ మహాలక్ష్మి వార్డు ఏదైతే ఉందో ఈ మహాలక్ష్మి వార్డులో మాకు రోడ్లు కావాలి. అరే కనీసం ఈ రోడ్లల్లో దొడ్డు మొరమోయ వేయచ్చు కదా, వాళ్ళకి ఏం రోగం వీడికి ఆడదాకా ఒక 100 ట్రిప్పులు వేసేస్తే రోడ్డు మంచిగా అవుతుంటాయి. రోడ్డు మీదకి వెళ్ళి నీళ్లు డ్రైనేజీలకు పోతుంది, ప్రతి రోడ్డు వేయచ్చు. ఇప్పటికిప్పుడు వాడు కంకర్ రోడ్డు తార్ రోడ్ వేసేదానికంటే కనీసం మొరం లింపినా రోడ్లు మంచిగా అవుతాయి. బ్రహ్మాండమైన గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టలకి వెళ్ళి మొరం అమ్ముకుంటున్నారు. అక్కడ ఈడ తీసుకొచ్చి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి లైట్లు లేవు, గల్లీలలో చూసుకుంటూ వచ్చిండండి, లైట్లు ఎక్కడ లైట్లు కూడా లేవు, మంచి లైట్లు ఉన్నాయి. ఇవాళ ఏమైంది గవర్నమెంట్, ఇవాళ మీరు చూస్తూ ఉంటే మనకి సొంత ఇళ్ళలో పెట్టుకోవడానికి ప్రతి హాస్పిటల్ మీద, ప్రతి పెద్ద హోటల్ మీద, పెద్ద ధనవంతుల ఇళ్ళ మీద మరి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. అవి ఏవైతే ఉన్నాయో ఆ కరెంటు ఇచ్చేటువంటి ఇవాళ ఇక్కడ మీరు ఒక 4-5 టవర్లు ఏర్పాటు చేస్తే ఏమంటాం దాన్ని మనం, మొన్న వచ్చిర్రు ఏమంటాం బాబు దాన్ని, మన వీళ్ళు సబ్సిడీ ఇచ్చేసి చేస్తున్నారు, పవర్కు వస్తుంది. ఐడియా ఉందా మీకేమో? ఏమన్నా సోలార్, ఈ సోలార్ ప్రాజెక్ట్ ఇక్కడ ఒక్కొక్క 4-5 ఇళ్ళకు ఒక్కొక్కటి కలిపి పెడితే మీకు కరెంట్ అవసరం కూడా లేదు. ఎందుకు పెట్టారు వీళ్ళు, మనం అడగాలి. మాకు ఈ కాలనీలో ఒక 100 ఇళ్ళకు ఒకటి కలిపి ఒక సోలార్ ప్లాంట్ పెట్టమని చెప్పాలి. ఇక్కడ సోలార్ ప్లాంట్ పెడితే సబ్సిడీతో ఉంటుంది. మన కరెంటు బిల్లు ఇచ్చేది ఏ కొద్దిగానో పోతుంది. ఆ మొత్తం కరెంటు ఎంత అయితే తయారవుతుందో ఆ కరెంటు వల్ల మనం కరెంటు వెనక అమ్మేసుకోవచ్చు. అయితే మనకు అది అవసరం లేదు, గవర్నమెంటే పెట్టాలి. సోలార్ ప్లాంట్ పెట్టాలి. సోలార్ ప్లాంట్ పెడితే మనకు కరెంటు సమస్యనే ఉండదు. కరెంటు పోయినా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అంకాపూర్ వాసులు ఆందోళన బాట పట్టారు. సోమవారం ఆర్మూర్లో ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలు ప్రారంభించారు. ఆదర్శ గ్రామం అంకాపూర్లో పేదల ఇండ్లను అమ్ముకున్నారని, అర్హత లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి ఉప్పాల ప్రభాకర్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ అంకాపూర్ గ్రామానికి మంజూరైన ఇండ్లను పేద ప్రజలకు కాకుండా అనర్హులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతర గ్రామాలకు చెందిన వారికి కేటాయించారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పైడి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ ఆదర్శ గ్రామం అంకాపూర్లో ఇల్లు లేని వారు లేకుండా చూస్తానని, ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే తన సొంత డబ్బులతో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత కొన్ని నెలలుగా ఆ గ్రామ ప్రజలు పోరాటాలు చేస్తున్నా, నిరసన వ్యక్తం చేస్తున్నా ఈ విషయంపైన ఎమ్మెల్యే స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. 3-4 రోజుల వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని, అప్పటి వరకు స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, సిపిఎంఎల్ మాస్లైన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, టీయూసీఏ జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన, సబ్ డివిజన్ నాయకులు రాజన్న, తలారి గంగాధర్, ఆకుల గంగన్న, అంకాపూర్ బాధితులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కుల మతాలకు భిన్నంగా, అట్లాగే అన్నలకు, తండ్రులకు సిపిఐఎంఎల్ ఆర్మూర్ సంయుక్త మండల కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ రిలే దీక్షలు ఈ రోజు అనుకున్నది కాదు. దాదాపుగా 6 నెలల కాలం నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి సబ్ కలెక్టర్ గారికి 3 సార్లు దరఖాస్తులు ఇచ్చి, జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చి,
చివరికి రాజకీయాల ఒత్తిడితోని అధికారులు పని చేయరని నిర్ధారణకు వచ్చి ఈ రిలే నిరాదీక్ష ప్రారంభించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మీరు బంగ్లాలో ఉంటారు, ఏసీ రూమ్ లో ఉంటారు, మా గరీబులకు ఇల్లు ఉండొద్దా? అది సిపిఎం పార్టీ మాట కాదు, ఇవాళ మాట్లాడేది నేను. రాకేష్ రెడ్డి గారి మాట. అంకాపూర్ లో ఉపన్యాసం చేస్తాడు ఈ మాటని. అదే రాకేష్ రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఏదైతే డబుల్ బెడ్రూమ్ల కోసం జాగా కేటాయించారో, స్థలం కేటాయించారో, ఆ స్థలంలో వెంటనే డబుల్ బెడ్రూమ్ల పని ప్రారంభించాలని తిరిగి తిరిగి ఇదే అక్కలు, ఇదే తల్లులు, ఇదే అన్నలు పోషెట్టి నాయకత్వంలోను, సంతోష్ నాయకత్వంలోను, రఫీ నాయకత్వంలోను, అక్క నాయకత్వంలోను హైదరాబాద్కు పోయి కేసీఆర్ బంగ్లా ముందర, ప్రగతి భవన్ ముందర గురబెట్టుకుంటే అరెస్ట్ చేసి 2 రోజులు పోలీస్ స్టేషన్ లో బంధించి చివరికి హామీ ఇచ్చారు. ఇందులో గరీబులు ఉంటే మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తారు, మీరు గుడిసెలు వేసుకోకండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత మాట నిలుపుకొని సర్వే చేసి ఈ అరెస్ట్ అయిన 32 మంది అనుకుంటా, బహుశా 52 మంది పేర్లని అంత గరీబోళ్ళే, అంత కైకిలు చేసుకుని బతికేటోళ్ళే, ఇల్లు కిరాయిలకు ఉంటున్నోళ్ళే అని చెప్పేసి లిస్టులో పేర్లు రాశారు. అది వీరి మొదటి విజయంగా మేము భావించాం. కానీ పాత సర్కార్ని, పాత కాంగ్రెస్ సర్కార్ని తిట్టి తిట్టి నీ నిజాయితీ పరుండని చెప్పిన రాకేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, నువ్వు కిలవంగానే చేసిందేంద్ర బాబు అంటే జైల్లో ఉన్న ఈ 52 మంది పేర్లను తీసేసి ఈ అంకాపూర్ గ్రామస్తులు కాకుండా మీ ఫోటోగ్రాఫర్లకు, అట్లాగే నీకు పైసలు తక్కువ లేవు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నావు, మేము వ్యతిరేకులం కాదు, నీ పేరు చెప్పి నీ అనుచరులు 1,50,000 రూపాయలకు డబ్బులు బెడ్రూమ్ అమ్ముకున్నారు. ఇది నీకు న్యాయమా? ఫోన్లో విషయం కూడా మీకు చెప్పాం. ఎందుకు చర్య తీసుకోలేదు? మా ముందు అడిగారు విచారణ చేస్తామని, విచారణ ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నారు. మా సమక్షంలో పరిశీలన చేస్తా ఉన్నారు. కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన మాసంగా పరిగణించబడుతుంది. చంద్రమానం ప్రకారం ఇది 8వ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రం సమీపంలో ఉండటం వలన దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. కార్తీక మాసం శివుడు, విష్ణువుల ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైంది. ఈ మాసంలో వీరిద్దరిని పూజించడం వలన విశేష పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదని స్కంద పురాణంలో చెప్పారు. దీంతో నగరం ఎంతో విశిష్టత కలిగిన నీలకంఠేశ్వర ఆలయంతో పాటు శంభుడి గుడికి భక్తులు పోటెత్తారు. ఈ మాసంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు. సూర్యోదయానికి ముందు, ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం లేదా తలస్నానం చేయడం అత్యంత పవిత్రమైనది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ మాసంలో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. ఆలయాలలో, తులసి కోట వద్ద, నది తీరాలలో దీపాలు పెడతారు. ఆకాశ దీపం పెట్టడం కూడా ఆచారం. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. పూజలు, వ్రతాలు, శివాలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు జరుపుతారు. కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేష్టం. ఈ మాసంలో చేసే దానాలు, ఉపవాసాలు గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. కార్తీక మాసంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ సమయంలో ఉదయాన్నే చేసే స్నానం, ఉపవాస వ్రతాలు శరీరానికి, మనస్సుకు శుద్ధి చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి, కార్తీక దీపోత్సవం, కార్తీక మాసం అనేది కేవలం దైవభక్తికే కాకుండా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, అంతర్గత శుద్ధికి, శారీరక ఆరోగ్యానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. దీంతో వేకువజాము నుండే సుహాసినులు ఆలయాలకు చేరుకుని పూజలు జరుపుతున్నారు.
దీంతో శివకేశవుల ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉన్నత విద్య అభ్యసించాలన్న కళ నెరవేరుతుందా? అప్పుల ఊబిలో ఉన్నామని చెప్పి పేద మధ్యతరగతి పిల్లల భవిష్యత్ను మధ్యలో ముంచుతారా? గొప్పలకు పోయి బడుగుల పిల్లలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ముందుకు సాగిందా? విద్యా విధానంపై సర్కార్కు చిత్తశుద్ధి ఉందా? పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులో ఎందుకు మీనమేషాలు? సర్కార్ బిల్లులు చెల్లించకపోతే కళాశాలల పరిస్థితి ఏంటి? ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? ఎవరి పుణ్యం ఎవరికి శాపం? మొన్నటి వరకు ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను మూటగా కట్టుకుందని ప్రస్తుతం మాటలు నిజమనిపిస్తున్నాయి. పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువు కోసం కళాశాలకు చెల్లించే ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని ఫీ రీయింబర్స్మెంట్ పథకం అమలు చేశారు. కొన్నాళ్లుగా సవ్యంగా సాగుతున్న ఈ పథకంలో నిర్లక్ష్య విధానం చోటు చేసుకుంది. దీంతో అనేక డిగ్రీ, ఇంజనీర్ కళాశాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి భారీగానే పెరిగింది. దీంతో కళాశాలను నడపడం తమ వల్ల కాదని యాజమాన్యాలు ముందుకొస్తున్నాయి. ఇటీవల పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరపగా వాయిదా పద్ధతిలో చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అది నెరవేర్చకపోవడంతో ముందస్తుగానే నవంబర్ 3 నుండి కళాశాలను మూసివేస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు కాలేజీలను మూసివేశారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు అయోమయంలో పడుతున్నారు. మొదటి సెమిస్టర్ దగ్గర పడుతుంది. ప్రభుత్వ విధానం వీరి పాలిట శాపం కానుందా అనేది నేడు పిల్లల కుటుంబీకులను కలిచివేస్తున్న ప్రశ్న. ముందుగానే ఈ విషయం తెలిసి ఉంటే కళాశాలలో చేర్పించే వారిని కాదంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. కళాశాల యాజమాన్యాలు, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు పెరిగి అప్పుల పాలవుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలని కోరుతున్నారు వారి పేరెంట్స్. జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పర్యవేక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం కలిగించకుండా నిజమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మాక్లూరు మండలంలోని పిఎస్సిఎస్ మాక్లూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రంను తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆరబోసిన ధాన్యం రాసులను పరిశీలించారు. అలాగే ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరగా ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించడం జరిగింది. 17% మాయిశ్చర్ వచ్చిన తర్వాతనే ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. స్థానిక రైతులు అడిగిన పలు ప్రశ్నలకు గడుగు గంగాధర్ సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీసీఓ శ్రీనివాసరావు, డిఎం సివిల్ సప్లైస్ శ్రీకాంత్ రెడ్డి, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, జేడీఏ గోవింద్, ఎంఆర్ఓ, ఏఓ అధికారులు, రైతులు పాల్గొన్నారు. మేము అధికారులంతా రిపోర్ట్స్ వీళ్ళందరూ తీసుకున్నా కమిషన్ ద్వారా గవర్నమెంట్కి మేము పంపిస్తాం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళే ఒక తప్పు చేసిందనుకో, ఒక డిఎస్ఓనో డీసీఓనో జేడీఓనో చేస్తే మేము ఆ రిపోర్ట్స్ పంపిస్తే వాళ్ళ మీద ఇబ్బందులు అవుతాయి. కనుక వాళ్ళంతా ఇంత సీరియస్గా వచ్చిండ్రు అంటే మీ పట్ల, రైతుల పట్ల, రైతులు ఏంది ఎవరు లేడీ విదేశం మీద బతకడు, లాస్ట్కు 5,000 కూడా నోట్లకు పోవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీ ప్రాబ్లమ్స్ మెల్లగా చెప్తాం. అడిషనల్ కలెక్టర్ అన్నారు, డీసీఓ అన్నారు, డిఎం సివిల్ సప్లై అన్నారు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అన్నారు. మీరు చెప్పితే ఇక్కడ మీకు సంబంధించిన ఎంఆర్ఓ ఉన్నాడు, మీరు చెప్పితే ఏమేమి సమస్యలు తీసుకోవచ్చు. లారీల సమస్య ఉండదు, మన భారతం సమస్య ఉంటుంది, లారీ ఉంటుందో ఎక్కించుకోడు. ఒకవేళ మనం ఏమన్నా ఇంప్లిమెంట్ చేసి ఆర్మూర్ డివిజన్ లో గ్రామ అభివృద్ధి ఆగడాలు శృతిమించుతున్నాయి. వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనంలా మారింది. ఎన్నో ఏళ్ల నుండి ఈ వ్యవస్థ ప్రజలను ఇబ్బంది పెడుతున్నా వీటి నిర్మూలనకు అధికారులు సైతం స్పందించిన దాఖలాలు లేవు. అడపాదడపా హెచ్చరికలు చేసినా వాటిని బేఖాతరు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలంలోని చాకిరియల్ గ్రామంలో వీడీసీ సభ్యుల ఆగడాలు మితిమీరుతున్నాయన్నారు ఆదివాసీ నాయకుడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్. సోమవారం రోజు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకిరియల్ గ్రామంలో వీడీసీ సభ్యుల ఆగడాలు తట్టుకోలేక గత వారం రోజుల క్రితం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు అసైన్మెంట్ భూములను ఇచ్చి దాని తర్వాత పట్టా పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే గ్రామంలో నివసించే 48 నాయకపొడు కుటుంబాలందరికీ కలిసి 5.5 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ని పట్టాగా మార్చి పాస్బుక్లు కూడా అందజేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ పాస్బుక్ల ద్వారా కూడా రైతు బంధులను కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. కానీ దాన్ని ఇప్పుడు సాగు చేయడం క్రమంలో వీడీసీ సభ్యుల కన్ను ఆ భూమిపై పడ్డదన్నారు. దాన్ని చదును చేయించడం జరుగుతుందన్నారు. వీడీసీ వారు అడ్డు తగులుతున్నారని పేర్కొన్నారు. నా పేరు గాండ్ల రామచందర్. నేను ఆదివాసీ నాయకపొడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మెండోరా మండలంలోని చాకిరేల గ్రామంలో ఈ వీడీసీ వాళ్ళ యొక్క అగాచాలను తట్టుకోలేక గత వారం రోజులుగానే మేము పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సందర్భంలో అనుసరించి
ఈరోజు నిజాలు తెలియాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 1981లో ఆనాటి ప్రభుత్వము పేద ప్రజలకు అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చి దాని తర్వాత పట్టా పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే చాకీరాల గ్రామంలో నివసించే 48 నాకపాడు కుటుంబాలు అందరికీ కలిసి 5.5 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ని పట్టాభూమిగా మార్చి పాస్బుక్స్ కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు ఆ పాస్బుక్ల ద్వారా కూడా రైతు బంధువుని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు ఇచ్చినటువంటి భూమి మొత్తము రాళ్ళు రప్పలు అంత అడవి ప్రాంతంతో చెందినది కాబట్టి దాన్ని ఇప్పుడు సాగు చేసుకుని వ్యవసాయ భూమిగా మలుచుకోవడానికి మా నాయకులు అందరు కలిసికట్టుగా మరి ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ ఉపయోగించి దాన్ని చదును చేసుకునే క్రమంలో వీడిస్ వారు వచ్చేసి దాన్ని ఆపు చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన భూమి మీకు పుణ్యానికి వచ్చిన భూమి, మీరు ఎక్కడ కూడా సంపాదించుకోలేదు. అందులో నుంచి మాకు 1 ఎకరం భూమిని మీరు ఇవ్వాలి, కేటాయించాలి అని చెప్పేసి మరి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్టి విషయమై గత 3 సంవత్సరాల క్రితమే ఒకసారి ఆ గ్రామానికి వెళ్ళి అప్పుడున్నటువంటి వీడి సభ్యులతో మాట్లాడడం కూడా జరిగింది. మేము జిల్లా అధ్యక్షుల పక్షాన పోయి మాట్లాడడం జరిగింది. అటువంటి సందర్భంలో వాళ్ళందరూ ఏం చేశారంటే మాకు ఏదైతే 5.5 ఎకరాల భూమిని కేటాయించారో అందులో నుండే ఆ గ్రామానికి చెందిన గేదెలు పండుకోవటానికి కూడా మరి సుమారు 1/4 ఎకరం మాదిరిగా అవుతుంది. అది కూడా మేము కమ్యూనిటీ గ్రౌండ్లో ఆలోచించి గేదెలకు పండుకోవడానికి స్థలం అయితే కావాలని చెప్పేసి పెద్ద హృదయంతో ఆ రోజు ఆ గేదెల కొరకు కూడా మేము మాకు వచ్చిన పట్టాభూమి నుంచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో డిమాండ్ చేస్తా ఉన్నారంటే ఆ భూమితో పాటు అక్కడ ఒక దేవాలయం ఉంటుంది, శుక్రవారం పూజ చేసుకుంటారు గ్రామస్తులందరూ. ఈ దేవాలయానికి కూడా మాకు ఇంకొక ఎకరం భూమి అవసరం ఉంటుంది పండుగలు చేసుకోవడానికి. అది ఇచ్చిన దాకా మేము పనులు జరగనియమని చెప్పేసి అడ్డుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నేను చెప్తున్నా ఏంటంటే ఇది మా నాగపూర్లకు మాత్రం కాకుండా ఆ గ్రామానికి సంబంధించిన ఇతర వర్గాల వారికి కూడా ప్రభుత్వ భూమి ఇవ్వడం జరిగింది. వాళ్ళు హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుతా ఉన్నారు. అటువంటి భూమి తీసుకొని ఎవరు కూడా అడుగుతలేరు. కానీ కేవలం ఎస్టీలనే ఒక చిన్న చూపుతోనే నాగపూర్ కులం మనకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఒక చిన్న చూపుతో మా నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే మాకు రాజకీయ అండ కానీ ధన బలం కానీ మాకు లేదు. మేము నమ్ముకుంటున్నాం ఏంటంటే ఒక చట్టాలను మాత్రమే నమ్ముకొని న్యాయ పోరాటం ద్వారానే మేము తీసుకోవాలని చూస్తూ ఉన్నాం. అట్టి విషయమై స్థానిక ఎంఆర్ఓ వారికి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారికి కూడా మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి కూడా 2 రోజులు చూడండి సార్, 2 రోజుల తర్వాత ఓపిక పట్టండి, నేను మాట్లాడతా అని చెప్పేసి సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా మాకు వాగ్దానం చేశారు. మరి ఇచ్చిన తర్వాత 1 వీక్ అయింది, ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మరి ఈ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నా అంటే మిత్రులారా, దాంట్లో ఏం చేస్తున్నారంటే వీడిస్ వాళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా ఒక ఆలోచించి మేమైతే ఈ కార్తీక మాసంలో భీమన ఉత్సవాలు అని చెప్పేసి మా కులదైవాన్ని మేము ఘనంగా పండుగలు నిర్వహించుకుంటాం. జిల్లా నా పేరు పుట్టదేవేందర్, మా చాకిరియాల గ్రామం. ఇవి మాకు సంబంధించిన భూమి 5 ఎకరాల భూమి, దానికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ ఎవిడెన్స్తో సహా మేము గవర్నమెంట్ పరిధిలో మేము బతుకుతున్నాం. మేము ఎవరి భూమి లాక్కొని బతుకుతలేము. గవర్నమెంట్ ఇచ్చిన భూమిని ఇప్పుడు చదువు చేసుకొని బతుకుదామని బతుకు కోసం మేము చదువు చేసుకుంటే వీడీసీ వాళ్ళు వచ్చి ఇందాక సార్ చెప్పినట్టు అమాయకులను చూసి వీళ్ళకు చదువు లేదు, వీళ్ళు అనాగరికంగా వెనకబడిన వాళ్ళని చెప్పి మా భూమి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి న్యాయం చేయాలని సంబంధిత ఎంఆర్ఓకు, ఎస్ఐ గారికి అందరికి కంప్లైంట్ చేసినాం. ఎలాంటి చర్యలు కూడా చేపట్టలే వారం రోజుల నుంచి. మరి మేము చదువు చేసుకునే భూమి కూడా అక్కడ పని చేయకుండా జేసీబీని కూడా ఆపేయడం జరిగింది. మేము ఆ జేసీబీ రెంట్కు తీసుకొచ్చుకున్నాం. ఇప్పటికే 2-3 లక్షల ఖర్చు మా మీద పడ్డది. అయినా కానీ ఏ అధికారి కూడా పట్టించుకుంటలేదు. కాబట్టి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి మీ దగ్గరకు రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివకేశవుల ఆలయానికి పోటెత్తిన భక్తులు. కార్తీక మాస సోమవారంతో ప్రత్యేక పూజలు. రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూడాలి. వరి ధాన్యం రాసులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిగ్రీ కళాశాలల బంద్. ఆగమ్య గోచరంలో విద్యార్థుల భవిష్యత్.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్. ఆర్మూర్ మండల కార్యాలయం ఎదుట ధర్నా. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. లింబగిరి ఆలయ గిరి ప్రదక్షిణ జరిపిన యాగ సంరక్షకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.